మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళల సాధికారిత, మహిళల అభివృద్ధి, అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవకాశాల కోసం కానివ్వండి, లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి, ఇంకా అనేక అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకోవటానికి వారికి వీలుగా ఉంటుంది. ప్రభుత్వం అనేక ఆర్థిక ఒడిదుడుకులు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం హామీలన్నింటినీ కూడా అమలు చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మరి ఈ ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం కూడా చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది. ఈ పథకం పేరు స్త్రీ శక్తి. మొన్నటి వరకు కూడా వార్తలు చాలా వచ్చినాయి. ఏదో జిల్లాల వరకే ఈ ఉచిత బస్సుని ఇస్తారు, జిల్లాలో మాత్రమే మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి. మరి ఈ వార్తల నేపథ్యంలో ఇటీవల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి, ఎవరైతే ఈ పథకాన్ని చేశారో లోకేష్ గారు, మా ప్రియతమ యువనేత లోకేష్ గారి చొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి 1942 కోట్ల రూపాయలు, నెలకి 122 కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి దాదాపు 75% బస్సుల్లో ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న దాదాపు 11,200 బస్సుల్లో దాదాపు 11,449 బస్సుల్లో 8,456 బస్సుల్లో ఈ ఉచిత బస్సు పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఇటువంటి పథకం దేశంలో కేవలం ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే మరి ఈ పథకం అమలవుతుంది. వారికంటే కూడా మెరుగైన పథకంగా మన ఈ స్త్రీ శక్తిని రూపుదిద్దడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను దాదాపు సంవత్సరానికి 142 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను బస్సులా జీరో ఫేర్ టికెట్ ఇది కూడా కావాలా? అది ఎక్కడో పడిపోయినట్టుంది. అది లేదు, పడిపోయింది. నేను ఇస్తాను, మళ్ళీ చూపిస్తాను. బస్సులు చెప్తాను. చెప్తాను. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ఈ బస్సుల్లో వీరికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అన్ని డిస్ట్రిక్ట్లో కూడా ఈ పథకం కవర్ అవుతుంది. లాస్ట్ది మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్. దీని మూలంగా ప్రతి ఫ్యామిలీకి కూడా నెలకి 800 నుంచి 1000 రూపాయలు సేవ్ అవుతుందని చెప్పేసి కూడా ఒక ఎస్టిమేషన్. అయ్యా, అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ పథకం అమలు కాబడుతుంది. అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా. ఒక్క నిమిషం అది చెప్తాను నేను. ఒకసారి తెలుసుకోండి.
ఎస్. తర్వాత ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ విభాగం, ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ పాలసీ, లిఫ్ట్ పాలసీ 4O. ఐటీఈస్ జీసీసీల ఏర్పాటుకు అవకాశాలు కల్పించడం కోసం ఉద్దేశించిన పాలసీ ఇది. ఇదేంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర విభజనలో మనం హైదరాబాద్ను కోల్పోయి చాలా నష్టపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఐటీ సెక్టర్లో హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. మరి అంతేకాకుండా ఒక రెవెన్యూ జనరేటింగ్ సెంటర్ని తెలంగాణ మొత్తానికి కనుక మనం తీసుకున్నట్లయితే హైదరాబాదే రెవెన్యూ జనరేటింగ్ సెంటర్. సో అటువంటి రెవెన్యూ జనరేటింగ్ సిటీని వదులుకొని మన రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఐటీని, సాఫ్ట్వేరు అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. అంతేకాకుండా హైదరాబాద్లో దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయలు ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ జరుగుతూ ఉంటే, బెంగళూరు అదేవిధంగా 3-4 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో అది 5-10 వేల కోట్లకు కూడా చేరుకోపోవటం ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి ఈ రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేయాలంటే పెద్ద పెద్ద సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని రాష్ట్రంలో ఎకో సిస్టమ్ని డెవలప్ చేసి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేటట్లు మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో, ఇతర సిటీస్లో, బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, లేకపోతే మెడ్రాస్ కానివ్వండి, అక్కడంతా ఏంటంటే భూముల ధరలు, ఇతర కాస్ట్ విపరీతంగా పెరిగిపోవటం కానివ్వండి, ట్రాఫిక్ కంజెషన్తో అనేక సమస్యలు అక్కడ ఎంప్లాయీస్ ఎదుర్కోవటం కానివ్వండి, వీటన్నిటి మూలంగా ఈ పెద్ద పెద్ద సంస్థలు రీలొకేట్ చేసుకుంటానికి కూడా ఆలోచన చేసే పరిస్థితులు ప్రస్తుతం దేశంలో ఉన్న విషయం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో దానికోసం అని చెప్పేసి వారిని ఆహ్వానించాలంటే ఇక్కడ, ఎందుకంటే అక్కడి నుంచి ఇతర సిటీస్ నుంచి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలంటే వారికి ఒక క్యాపిటల్ కాస్ట్ విపరీతంగా అవుతుంది. కాబట్టి వాటి కోసం అత్యంత తక్కువ ధరకి భూముల్ని వారికి ఏర్పాటు చేసే ఆలోచన ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఎందుకంటే ఇటువంటి సంస్థల్ని ప్రోత్సహించేటప్పుడు మరి ఏ సంస్థలు అయితే ఫార్చ్యూన్ 500 యూరప్ లిస్ట్లో ఉన్నాయో, అదేవిధంగా ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్లో ఉన్నాయో, లేకపోతే ఫోర్బ్స్ గ్లోబల్ 2000 లిస్ట్లో ఉన్నాయో, ఫార్చ్యూన్ 1000, ఫార్చ్యూన్ 500 ఈ లిస్ట్లో ఏదైతే స్థానం సంపాదించిన సంస్థలు ఉంటాయో, అదేవిధంగా $1 బిలియన్ టర్న్ ఓవర్ కానివ్వండి, లేకపోతే అసెట్స్ కానివ్వండి ఉన్న సంస్థల్ని మరి గుర్తించి వాటికి ఈ భూమిని అందిస్తారని చెప్పేసి, కేటాయిస్తారని చెప్పేసి ఈ పాలసీ ప్రకారం కేటాయిస్తారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ సంస్థలన్నీ కూడా కనీసం 3,000 మందికి జాబ్, పర్ ఎకర్ 500 మందికి జాబ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇది మన ఐటీ సెక్టర్లో. అదే జీసీసీలో అయితే 2,000 మందికి ఉద్యోగాలు, 500 మందికి ఎకరానికి 500 మంది మినిమం. ఎన్ని ఎకరాలు తీసుకుంటే 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మొత్తం మీద మినిమం 3,000 ఐటీకి, 2,000 జీసీసీకి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎందుకంటే దీని యొక్క ఈ పాలసీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో టాలెంట్ చాలా ఉంది మన దగ్గర. టాలెంట్ బ్యాంక్ అనేది